శ్రీకాళహస్తిలోని సరస్వతిబాయి ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాలు వేడుకలు ఘనంగా నిర్వహించాలి. వివిధ రకాల ఆటలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా అంశాలను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అది వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళా ఇద్దరాడు నువ్వు ఆడాల పైకి నువ్వు అట్లా పైకి కుట్రా చిన్నగా బిద్దరాడు నువ్వు ఆడాలి బిద్దరాడాల ఇద్దరా అది వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళా ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా జరుపుకుంటున్నాము. ధ్యాన్ చంద్ గారు హాకీ ప్లేయర్. ఆయన గోల్ వేస్తే ఆయన దృష్టి పరంగా ఎటువంటి గోల్ అయినా పడాల్సిందే. అలాంటి ధ్యాన్ చంద్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డేని ఈరోజు జరుపుకుంటున్నాము. పాఠశాలలో కానీ సమాజంలో కానీ క్రీడల పట్ల ఈ మధ్య ఆసక్తి పెరిగింది. ఎందుకంటే వ్యాయామం అనేది శారీరక వ్యాయామమే మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అలానే వ్యాయామం ద్వారానే ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తే అది కూడా క్రీడల ద్వారా వ్యాయామం చేయడం ద్వారా పాఠశాలల్లో ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మనం మానసిక ఆరోగ్యాన్ని కలిగించవచ్చు. విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందించవచ్చు. అలానే క్రీడలు ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని అందిస్తాయి. చదువు పట్ల ఏకాగ్రతను పెంచుతాయి. అందుకనే క్రీడల్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతి స్కూల్లోనూ గ్రౌండ్స్ని పిఎంశ్రీ ద్వారా క్రీడల పట్ల ఆసక్తిని పెంచేదానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తూ ఉంది. అలానే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.